ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్. ఆ ఊహ ఎంత బాగుందో కదా. మరి నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా, ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. అసలు నేను ఓలా ఎలక్ట్రిక్ 40,000 రూపాయల కాన్సెప్ట్ ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎప్పుడైతే ఒక 70,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిందో, మోస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసింది. అయితే అదే టైంలో ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో కూడా చాలా అత్యంత తక్కువ ధరకే ఒక 45,000 రూపాయల నుండి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి అటువంటిది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈ నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లోకి అడుగు పెడితే, గ్రాఫిన్ బ్యాటరీస్ తో మార్కెట్ లోకి వస్తే, ఎగ్జిస్టింగ్ గా 45,000 రూపాయలకి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తుంది కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ 40,000 రూపాయలకి ఇవ్వచ్చు కదా అనే ఒక కాన్సెప్ట్ తో ఇది ఒక ఇమాజినరీ కంటెంట్ అనమాట. సో నేను ఈ కాన్సెప్ట్ కోసం ఏమేమి రెఫరెన్స్ కింద తీసుకుంటున్నానంటే, ఇవాళ ఓలా S1X నే మన ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఓలా S1X కి ఇప్పుడు 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఒకసారి చార్జ్ పెడితే 93 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ అరౌండ్ ఒక 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ని గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తే ఏ ప్రైస్ కి ఇవ్వగలుగుతారు? సో దానికి వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని కంటెస్ట్ లో 2 kWh గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసుకుని ఏ ప్రైస్ కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఇచ్చే అవకాశం ఉంటుంది, అసలు వీళ్ళు ఇవ్వగలుగుతారు ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే, S1X వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ప్లేస్ లో కనుక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ని పెడితే ఏమవుతుందంటే బరువు పెరిగిపోతుంది. ఇవాళ మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వెయిట్ చూసుకున్నట్లయితే ఒక 12 వోల్ట్ 30 Ah వరకు బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. మనం 2 kWh గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ రావాలి కాబట్టి మనం ఏం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాం అంటే 12 వోల్ట్ 34 Ah గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారని అనుకుందాం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, 12 వోల్ట్స్ 34 Ah ఇలాగ మొత్తం 5 బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వాలి. సో దీనికి ఇంచుమించుగా ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ బరువే ఒక దాదాపు ఒక 8 kg వరకు ఉంటుంది. సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 5 బ్యాటరీలు కలుపుకుంటే 40 kg వరకు బరువు వస్తుంది, కేవలం ఈ బ్యాటరీ ప్యాక్ 2 kWh బరువు అనమాట. అదే ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న S1X ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ బరువు చూస్తే 14 kg వరకు బరువు ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి వెయిట్ లోనే డిఫరెన్స్ వచ్చి 26 kg వరకు బరువు అనేది డిఫరెన్స్ వస్తుంది. సో కొంచెం హెవీగా అవుతుంది. రెండోది, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ లో బరువు పెరుగుతుందో దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి బూట్ స్పేస్ ఇష్యూస్ వస్తాయి. సో ఎక్కువ స్పేస్ ని ఆక్రమించుకుంటాయి ఈ బ్యాటరీ ప్యాక్. ప్రెసెంట్ మనకి S1X ఎలక్ట్రిక్ స్కూటర్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. అదే మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ పెట్టడం వల్ల బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది. దానివల్ల 34 లీటర్ల బూట్ స్పేస్ కాస్త 24 లీటర్లు 26 లీటర్ల వరకు కూడా బూట్ స్పేస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. మరి బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ పెడుతున్నారు, దాని కింద సైజ్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కిందకి కనుక బ్యాటరీ ప్యాక్స్ పెడితే కనుక గ్రౌండ్ క్లియరెన్స్ లో కూడా తేడా వస్తుంది. ప్రెసెంట్ మనకి S1X ఎలక్ట్రిక్ స్కూటర్ లో 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. మరి అది ఏమాత్రం తగ్గచ్చు, ఒక 155 మిల్లీమీటర్ల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది ఇన్ కేస్ వీళ్ళు బ్యాటరీ ప్యాక్ పొజిషన్ మారిస్తే గనక. నెక్స్ట్ దీని వల్ల నుంచి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిజైన్ లో ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడైతే మనకి బ్యాటరీ ప్యాక్ పెద్ద బ్యాటరీ ప్యాక్ పెట్టినప్పుడు S1X వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెట్టిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆర్కిటెక్చర్ లో మార్పులు చేసి దానివల్ల కొత్త డిజైన్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల డిజైన్ మార్పులు కూడా ఓవరాల్ వెహికల్ లో డిజైన్ చేంజెస్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఐదో విషయం ఏంటంటే, ఈ స్కూటర్ యొక్క బరువు అనేది పెరుగుతుంది. ప్రెసెంట్ మనకి S1X 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 101 kgలుగా ఉంది. ఇప్పుడు అదే బ్యాటరీ ప్యాక్ ని తీసేసి మన గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ పెడితే గనక 127 kgల వరకు బరువు అనేది వస్తుంది. సో వెయిట్ పెరుగుతున్న వల్ల హ్యాండ్లింగ్ లో కూడా కొంచెం తేడా అనేది ఉంటుంది. అంత ఈజీ టు హ్యాండిల్ అయితే ఉండదు అనమాట స్కూటర్. నెక్స్ట్, ఇన్ని మార్పులు చేసినా కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తే ఛార్జింగ్ టైంలో అయితే తేడా అయితే ఉండదు. మనం తక్కువ అనుకుంటే 6 నుండి 8 గంటల సమయం అయితే పడుతుంది. సో ఛార్జింగ్ టైం అనేది పెరిగిపోతుంది ఈ S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ పెడితే గనక. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రకటించినట్టుగా 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇవ్వలేరు. దీన్ని కూడా మహా అయితే సంవత్సరం పాటు వారంటీ ఇవ్వగలుగుతారు. లేదు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా ఏమైనా R&D చేస్తే దానికి ఒక 2 నెలలు ఎక్స్ట్రా ఏమైనా వారంటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ ఇచ్చే అవకాశాలు ఉండదు. సో ఇప్పటి వరకు మన గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ని స్కూటర్ లో పెడితే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు మరి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ పెట్టిన తర్వాత ఈ స్కూటర్ కాస్ట్ 40,000 రూపాయలకి సాధ్యం అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ స్కూటర్ లో అసలు వితౌట్ బ్యాటరీ ఏమేం పార్ట్స్ ఉంటాయి చెక్ చేద్దాం. మోటార్, కంట్రోలర్, చాసిస్, డ్రమ్ బ్రేక్ యాక్షన్, ఎందుకంటే S1X లో మనకి డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు, LED లైట్స్, స్విచెస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైరింగ్ హార్నెస్, ఇవన్నీ వితౌట్ బ్యాటరీ ప్యాక్ ఒక స్కూటర్ లో ఉండే పార్ట్స్. జనరల్ గా మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు 40,000 రూపాయలు 50,000 రూపాయల స్కూటర్ వితౌట్ బాడీ బల్క్ లో తీసుకునేటప్పుడు వేరే దేశం నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఎంత అమౌంట్ లో వస్తుందంటే ఇంచుమించు ఒక 22,000 రూపాయల నుండి 25,000 రూపాయలకి వితౌట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనకు ఓలా ఎలక్ట్రిక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వీళ్ళు కంప్లీట్ గా R&D ఇక్కడే చేసుకుంటారు, కాస్త ఎక్కువ క్వాలిటీ ఇస్తారు, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో వాళ్ళ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ మోటార్ యూస్ చేస్తున్నారు, అలానే ఎక్కువ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి 25,000 కాస్ట్ వీళ్ళకి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అనుకుందాం, వితౌట్ ఎనీ బ్యాటరీ ప్యాక్ వీళ్ళకి అయ్యే ఖర్చు. ఇప్పుడు ఈ 30,000 రూపాయల స్కూటర్ ని బాగా మాస్ ప్రొడక్షన్ చేస్తాయి, ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ బాగా R&D ఉంది కాబట్టి దాన్ని మాస్ ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి 30,000 కాస్త 28,000 రూపాయలకి వీళ్ళకి ఓవరాల్ గా వితౌట్ బ్యాటరీ ప్యాక్ మొత్తం బాడీ కానీ చాసిస్ కానీ అంతా వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు దీనికి బ్యాటరీ ప్యాక్ యాడ్ చేయాలి కదా. సో ఈ బ్యాటరీ ప్యాక్ యాడ్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఒక 12 volts 34Ah కింద ఒక 5 బ్యాటరీ ప్యాక్ సెట్ కావాలంటే ఇంచుమించుగా ఒక 16,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు దీన్ని వీళ్ళు డైరెక్ట్ గా ఎవరైతే తయారు చేస్తారో అక్కడి నుంచి కంపెనీని డైరెక్ట్ గా కొంటే వాళ్ళకి తగ్గుతుంది. కాబట్టి 16,000 కాదు 12,000 రూపాయలకే వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఇందాక అనుకున్న ఎస్టిమేషన్ అంతా 28,000 రూపాయలు స్కూటర్ కాస్ట్ అనుకుంటే దానికి ఒక 12,000 రూపాయలు బ్యాటరీ ప్యాక్ సెట్ మొత్తం కాస్ట్ అనుకుంటే 40,000 రూపాయలకి స్కూటర్ రెడీ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ₹1 లాభం లేకుండా అసలు ఏమీ లేకుండా డైరెక్ట్ బండి తయారు చేయడమే వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అనమాట. సో మరి వీళ్ళు ఎటువంటి లాభం లేకుండా అమ్ముతారా అంటే నష్టానికి అమ్ముతారు ఈ స్కూటర్ని అనేది ఫస్ట్ ప్రశ్న. ఎంత లేదన్నా ఏ కంపెనీ అయినా కూడా కనీసం ఒక 15,000 రూపాయలు మార్జిన్ లేకుండా అయితే అమ్మలేరు. బట్ అటువంటిది 15,000 రూపాయలకి లాస్కి అమ్మాలి ఇలా చేస్తే కనుక. రెండో ముఖ్యమైన విషయం అంటే వీళ్ళు యాస్టీస్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకొచ్చి ఈ హై పవర్ మోటార్ లో పెట్టినా కూడా మనకి అంత పర్ఫార్మెన్స్ అనేది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్ నుంచి రాదు. వీళ్ళు ఆఫర్ చేసిన S1X లో 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది రాదు. మాక్సిమం వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే ఒక 60 వరకు అయితే టాప్ స్పీడ్ అనేది ఇవ్వగలగచ్చు. అది కూడా ఎక్కువగా బ్యాటరీ ప్యాక్ అనేది కన్సంప్షన్ అయితే ఎక్కువ అయిపోతుంది, దానివల్ల కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో వచ్చిన సేమ్ పర్ఫార్మెన్స్ అనేది హై స్పీడ్ లో ఇస్తే గనక పర్ఫార్మెన్స్ లో అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అంత సేమ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మీకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు ఇదే సేమ్ బ్యాటరీ ప్యాక్ ని లిథియం ప్లేస్ లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ పెట్టడం వల్ల. లేదు ఓలా ఎలక్ట్రిక్ కూడా నాన్ రిజిస్టర్డ్ లోనే లాంచ్ చేసిందని అనుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కూడా 25 స్పీడ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ప్రాక్టీస్ గా 40-45 స్పీడ్ వరకు కూడా నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా 45 వరకు స్పీడ్ లో ఇవ్వాలి. అలా ఇస్తే ఏమవుతుంది, ఒక 1000 కిలో ఒక 1000 వాట్స్ మోటార్ ఇవ్వాలి. అలా 1000 వాట్స్ మోటార్ ఇచ్చినా వాళ్ళ మార్కెట్ లో 2 కిలోవాట్ మోటార్ ఇచ్చినా కూడా ఎక్కువ బల్క్ లో తీసుకున్నప్పుడు పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండట్లేదు. సో మహా అయితే ఒక 1000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. కాబట్టి సో సేమ్ ఆ BLDC మోటార్ లోనే అదే పర్ఫార్మెన్స్ ఇచ్చి కాస్త మనకి స్పీడ్ అనేది తగ్గించుకుని అదే ఇంచుమించుగా అదే ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. పైగా నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో కాబట్టి వీళ్ళకి అప్రూవల్ కాస్ట్లు కొంచెం తగ్గుతాయి అనమాట. సో వీళ్ళు 40,000 రూపీస్కే స్కూటర్ లాంచ్ చేస్తారు అనుకుందాం, లాస్ అయినా సరే. అప్పుడు వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరవుతారు, వేణు మోటార్స్, వేద్ మోటార్స్, కుబేరా మోటార్స్, ఫ్రాంక్లిన్, ఇవి ఇలా నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంపిటేటర్స్ అవుతారు. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఈ నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కంపెనీస్ కున్న తేడా ఏంటంటే ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి మేజర్గా ఒక సమస్య కస్టమర్ని చెప్తుంది, సర్వీస్ అనేది కొంచెం సమస్య కింద చెప్తుంది. మరి అటువంటి టైంలో ఇంచుమించుగా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అన్న టైంలో నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో మరి కాస్త బెనిఫిట్ అనేవి నాన్ రిజిస్టర్డ్లో సర్వీసెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇతర నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ ఎగ్జిస్టింగ్గా ఉన్న వేణు మోటార్స్ కానీ వేద మోటార్స్ కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ అవకాశం. ఇన్ కేసు ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక నెగిటివ్ టాక్ అని వెళ్ళిపోయింది సర్వీస్లో. సో వీళ్ళకి అది ఆ ఇష్యూలో కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది సర్వీస్ పరంగా. అది ఇంకొక సమస్యని ఓలా ఎలక్ట్రిక్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. సో ఫైనల్గా వచ్చే కంక్లూజన్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిజంగా అనుకుంటే వాళ్ళు 40,000 రూపీస్కి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయాలనుకుంటే లాంచ్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళు 40,000 రూపాయలు లేకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టే. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి 2020 ఆ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు క్లియర్గా ఒకటే అనుకున్నారు, టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ వచ్చిన స్కూటర్స్ ఇవి. అప్పట్లో ఏథర్ అనేది హైటెక్ టెక్నాలజీ స్కూటర్, దాన్ని వీళ్ళు టార్గెట్ చేసుకుని ఆ బెంచ్ మార్క్స్తో రూపొందించిన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. అప్పటి నుంచి వీళ్ళు ఫీచర్స్ మీద ఫోకస్ చేసి అఫోర్డబుల్ ప్రైసింగ్ ఇస్తూ మార్కెట్లో అయితే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళారు. లేదు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నిజంగా అవసరం ఏముంటుంది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ సెగ్మెంట్కి? అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ కేస్ వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ సెగ్మెంట్ లో ఫెయిల్ అవుతే సేల్స్ పెంచుకోవడం కోసం పక్కదారులు చూడాలి. ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో 50% వాటా ఓలా ఎలక్ట్రిక్ సాధించినప్పుడు వేరే మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకవేళ వీళ్ళు సేల్ అంత అసలు ఏమీ లేదు, నాకు వేరే దాని మీద చూడాలంటే అప్పుడేమైనా ఆలోచించాలి. కానీ ఎగ్జిస్టింగ్గా లిథియం అయాన్ బ్యాటరీ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. పైగా
ఆల్రెడీ ఒక అప్గ్రేడెడ్ అయిన ఒక కంపెనీ దాన్ని మళ్ళీ డిగ్రేడ్ చేసుకుందని ఎప్పుడు అనుకోదు. వేరే అవుట్డేటెడ్ టెక్నాలజీ మీద వెళ్ళే అవకాశం ఉండదు. ఇన్ కేస్ వీళ్ళు నిజంగా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలంటే ఎప్పుడు చేస్తారంటే, దాంట్లో ఇప్పుడు వరకు 6 నుంచి 8 గంటలు అయ్యే టైంని కాస్త ఒక 3 నుంచి 4 గంటల్లోనే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఛార్జింగ్ అయిపోతుంటాయి. దాన్ని అప్పుడు ఫోకస్ చేసుకుని ఇంకా తక్కువ ప్రైస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో. కానీ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎక్కువ టైం పట్టే దాని గురించి ఆల్రెడీ అవుట్డేటెడ్లో ఉన్న టెక్నాలజీ మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫోకస్ చేసే అవకాశాలు అనేది దాదాపుగా లేనట్టు. అలానే మరొక ముఖ్యమైన విషయం అంటే, ఇప్పటికే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే అమ్ముతున్నారో 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న టాక్ ఏంటంటే, వాళ్ళు వితౌట్ ఎనీ ప్రాఫిట్ లేకుండానే మనకి ఐపీఓకి వెళ్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తక్కువ రేటుకి అమ్ముతున్నారనే ఒక వాదన కూడా ఉంది. మరి అటువంటి టైంలో వీళ్ళు 40,000 రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకి వేరే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పర్ట్ లేని కొత్త సెక్టర్లోకి వెళ్తారని, పాత టెక్నాలజీ మీద దృష్టి పెడతారని అయితే ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నిజంగా లాసులకే నేను అమ్మాలనుకుంటే అమ్మడం పెద్ద విషయం అయితే కాదు. బట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎప్పుడు కూడా రాబోయే టెక్నాలజీ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నిజంగా 40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా లేదా పూర్తి సమాచారం మీరు చెప్పండి. ఇన్ కేసు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ని మార్కెట్ లో లాంచ్ చేస్తే మీరు తీసుకుంటారా, లేకపోతే ఇతర నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ తీసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ నాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.